కార్యక్రమాలు. ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన, ప్రజాస్వామ్య హత్య చేసినటువంటి సంఘటన, పౌర హక్కులను కాలరాచినటువంటి సంఘటన, పత్రికా స్వేచ్ఛను అణిచివేసినటువంటి సంఘటన, ఏకైక సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ లా చదువుతున్నారు, మీ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది. రేపు మీరందరూ న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా రేపు మారవచ్చు. మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన, ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వీరామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు ఆ రకంగా అనేక మందిని, లక్షల మందిని ఆన్ చేశారు. అంటే మార్నింగ్ తెలిసే లోపలనే ఇళ్ళకి వెళ్ళి లిఫ్ట్ చేసుకున్నారు తెల్లవారుదాం. ఆ రకంగా ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. సరిగ్గా 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ తరానికి, యువతరానికి, నవతరానికి next elections after the delimitation, you will see 33% women in the assemblies and the parliament. And we don't know, perhaps some of you must be there, maybe there in the American parliament. From many parties, I don't want to say this from many parties, but yesterday only, when my name was declared for the presidency, I told that youth and women should participate in politics. Because it is not necessary that only money people or people with some background should participate in it. Good participation. You are seeing many women MPs. I don't want to name them.